నా కాడ విత్ ఇన్ 2-3 years లో సార్ 5-6 కార్లు ఉన్నాయి. ఆ కార్లు నా కోసం తిరిగేదాని కోసం కాదు, వ్యాపారం కోసం. బండి లేట్ అవుద్ది, ఇక్కడ నుంచి చెన్నై నెల్లూరు నుంచి బండి బయలుదేరితే లేట్ అవుద్ది అని చెప్పేసి మేము ముందే అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ నుంచి నేను కార్లో కూర్చొని లిస్ట్ వేసేస్తా, ఎవరెవరికి ఏం కావాలి ఐటమే కార్లో ఓపెన్ చేసి ఈ ప్యాకెట్ తనిగా పెట్టు, ఈ ప్యాకెట్ తనిగా పెట్టు. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 2 hours వేస్ట్ చేయకుండా సో హాఫ్ లో నేను తీసుకుంటా బండి. తడా దగ్గర ఆల్మోస్ట్ నేను నా బండి ఎక్కడ వస్తుంది, నెల్లూరు నుంచి బండి వస్తుంది, మధ్యలోనే నేను స్టాక్ తీసుకొని దాన్ని అక్కడే పోట్లాలు చేసేస్తా కార్లోనే. నాకు మసాలా దోశ అంటే చాలా ఇష్టం సార్. మార్నింగ్ మసాలా దోశ పార్సల్ కట్టేది, రాత్రి 9-10 అవుద్ది, కంపు కొట్టది సార్. చట్నీ అసలు తినలేరు, పొంగిపోయి బాగా పులిసిపోద్ది. సో ఆ పక్క తినేది అట్నే టయానికి ఇస్తారు. టయానికి కాదు తిండి ఉండదు, కానీ ఒకటే ఒక సంతోషం ఏమంటే సార్, మీకు తింటే అసలు ఆకలి వేయదు. ఎందుకంటే మీరు డబ్బులు చూడలేదు, అనుకోకుండా డబ్బులు చూస్తున్నారు. మీరే డే బై డే మీరు ఒక్క మెట్లు ఎక్కుతుంటే వెనకాల తిరిగి చూస్తే మీరు 6 మెట్లు ఎక్కున్నట్టు ఉంటుంది. సో ఆ పవర్ మనకు దేవుడు కలిగించారు. టైమ్ ఇస్ మనీ సార్. అసలు ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయలేదు సార్. సినిమా గినిమాలు ఏం లేదు సార్. సో నెల్లూరు మద్రాస్ ఇది ఎన్ని సంవత్సరాలు నడిచింది? చాలా లాంగ్ జరిగింది. నేను బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది సార్. నేను 3-4 ట్రిప్లు నెల్లూరు టు చెన్నై వచ్చేసింది సార్ కార్లోనే, 3-4 times సార్. ఏమంటే అక్కడ అమ్మేస్తాను, గోల్డ్ వచ్చేస్తుంది. ఆ గోల్డ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇస్తే పనికి ఇస్తే కదా సార్. మా పని వాళ్ళకి అందరికి నేనేం చేస్తానంటే సార్, డ్రెస్ తీసి పెట్టుకుంటా. వాళ్ళు డ్రెస్ తీసి పెట్టుకుని అంటర్ వేళ కూర్చోబెడతా, ఎందుకంటే వాళ్ళు బయట పోరని చెప్పి బయట తాళం వేసేస్తా. వాళ్ళకి ఫుడ్ లోపల నుంచి ఇస్తా సార్. నా కాడ ఉండే వర్కర్స్ ఈ రోజు నెల్లూరులో మీరు ఎవరినైనా కనుక్కోండి సార్, వాళ్ళకి 5 floors బిల్డింగ్లు ఉన్నాయి, 4-5 కార్లు ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరికి. మీతో పాటు వాళ్ళు పెరిగారు. అవును సార్, గివ్ అండ్ టేకే కదా సార్. ఇది వచ్చేసి ఎట్లా అంటే సార్, ఇప్పుడు నేనెంత పరిగెత్తానో వాళ్ళు ఈ రోజు కూడా నన్ను బాగా రెస్పెక్ట్ చేస్తారు సార్. 4-5 years గా నెల్లూరు ఐటమ్ అమ్మకపోవడం లేదు సార్. సరే ఎట్లా చేద్దాము, వీళ్ళు మనతో ఉండారు, వీళ్ళు పిల్లకాయలు ఇప్పుడు సార్ వాళ్ళది 2nd generation నాతో ఉంది. సో ఇది ఎట్లా చేద్దాము, వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి పని తప్ప ఇది ఏం తెలియదు సార్. సార్ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా మీరు కూర్చొని తింటా ఉంటే 10 floor గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసి అది కూడా ఫినిష్ అయిపోద్ది. సరే వీళ్ళు తగ్గకూడదని చెప్పి మేము బాంబే ఐటమ్, కలకత్తా ఐటమ్ దాంట్లో ఎట్లా ఇష్టం బిగించేది, ఇది నా పని సార్. నేను నెల్లూరుకి కనీసం ఒక 20 సార్లు పోయినా సార్. అంటే డైలీ ఈవినింగ్ పోయేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చెన్నైకి వచ్చేది. నేను చెప్పింది 5-6-7 years బ్యాక్. అంటే డబ్బులు నాకు బాగున్నాయి, కానీ వీళ్ళకి పని జాబ్ స్టాప్ అవ్వకూడదు. దీంట్లో రాళ్ళు పెట్టి మళ్ళీ ఇప్పుడుకి 150 కిలోలకి తీసుకొచ్చిన మార్కెట్ ని నెల్లూరు ఐటమ్ ని.